ఏదైనా కావచ్చు, మేమంతా ఒకటే అనేటటువంటి సందేశాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా AB6 అనేటటువంటి ఛానల్ని అఖిల బ్రాహ్మణ అనేటటువంటి పేరుతోటే ఓ ఛానల్ పెట్టినటువంటి మా విష్ణుదాస్ శ్రీకాంత్ గారిని అయితేనండి, ఇట్లా ఎంతో మంది కృషి చేస్తున్నారు. అనేక మంది పెద్దల కృషి ఫలించి మళ్ళీ బ్రాహ్మణత్వం యొక్క శక్తి, అయ్యా బ్రాహ్మణులందరూ ఏకమైతే పర్సెంటేజ్ కొద్దిగే కదా, దీనివల్ల ఏం సీట్లు రావు కదా అంటే, బ్రాహ్మణులందరూ ఏకమైతే రాజులు కూడా వశమవుతారండి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మాట బయట చెప్పాలన్నా ఏం చేయాలన్నా, ఇందాకే అన్నారు మా కేసీఆర్ గారి దగ్గర ఉండేటటువంటి 5 ముఖ్య సలహాదారులు ఆ ప్రధానంగా ఉండేటటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులే అని. ఇక్కడే కాదు, ఇవాళ మీరు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన ఆ బుద్ధి జాతి అనేటటువంటిది చాలా ప్రధానము. అది ఈశ్వరానుగ్రహం వల్ల, మన పూర్వీకులు చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క అర్చన వల్ల మనందరం కూడా పొందగలిగాం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు అర్చకులే. కొందరు బహిర్ముఖంగా విగ్రహాన్ని పెట్టుకొని అర్చన చేయొచ్చు, కొంతమంది దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతని శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినట్టు అలా అంతర్ముఖులై అర్చన చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. తపస్సు చేసే వాళ్ళ దగ్గర నుంచి యుద్ధం చేసేటటువంటి వాళ్ళ దాకా. విద్యారణ్య స్వామి వారు ఈ గడ్డ మీద బుట్టి తురుష్కులు మొత్తం దాడి చేస్తూ ఉంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి 7 రాష్ట్రాల్ని అవిచ్ఛిన్నం కాకుండా కాపాడుతూ, తర్వాత వచ్చినటువంటి శివాజీకి గురువు అయినటువంటి సమర్థరామ్ దాసు కూడా గురుతుల్యులై ఆయన ప్రేరణదాయకులయ్యారు. కాబట్టి అలాంటి మహాత్ములు పుట్టినటువంటి ఈ గడ్డలో ఇక్కడ బాలా శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి సంకల్పం ఇంకా ఇంతకి సహస్ర గుణితమై చాలా విశేషంగా అభివృద్ధి చెంది ఈ కార్యక్రమము, ఈ బ్రాహ్మణత్వాన్ని ఏకము చేయటము అనేది సఫలమగుగాక. దానికి మా గురువు గారి ఆశీస్సులు ఎప్పుడూ వారి మీద ఉండుగాక, జగద్గురువుల ఆశీస్సులు కూడా వారి మీద ఉండుగాక అని చెబుతూ, జగద్గురువులైనటువంటి మహాత్ములు భారతీ తీర్థ స్వామి వారైన, ఇక్కడ జియర్ స్వామి వారైన, మధ్వ సాంప్రదాయానికి చెందినటువంటి మహాత్ములైన, విఖనస సంప్రదాయానికి సంబంధించినటువంటి గురువులైన వాళ్ళందరూ కూడా నిత్యము అర్చన బాహ్యంగా చేస్తూ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఆ అర్చనలు చేయబట్టే మనం అందరము ఇవాళ ఆ శంకర్ల దగ్గర నుంచి, రామానుజుల దగ్గర నుంచి, మధ్వుల దగ్గర నుంచి చేసిన తపస్సు వల్లే 3 నామాలు ఇటో 3 నామాలు ఇటో ఏదో విధంగా పెట్టుకొని 4 మాటలు చెప్పుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఆ పరంపర, గురు పరంపర ఇంకా అభివృద్ధి చెందాలని, మళ్ళీ వారందరూ ఈ బ్రాహ్మణ వంశాల్లోంచి ఉద్భవించి ఈ సమాజాన్ని మొత్తం రక్షించాలని మనసా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ